గదిలో పెట్టి కొడితే పిల్లైన పులిలా ఎదురు తిరుగుతుంది అంటారు. ప్రస్తుతం అట్లాంటి పరిస్థితి బ్రిటన్లో. శరణార్థులుగా వచ్చారు, వాళ్ళు రావడం తప్పని లోకల్ వాళ్ళు అనలా, తిండి పెట్టమన్నారు, బ్రతకనీయమన్నారు. వీళ్ళు కట్టే పన్నులలో నుంచినే వాళ్ళకి సకల సదుపాయాలు ఉన్నాయి. బ్రిటన్ పౌరుడు తను కష్టపడి సంపాదిస్తేనే డబ్బులు వస్తాయి, అతనికి ఫ్రీగా ప్రభుత్వం ఏమి ఇవ్వదు. అదే సందర్భంలో శరణార్థులు ఫ్రీగా తింటున్నారు, ఫ్రీగా ఉంటున్నారు. అంతటితో ఆగకుండా అత్యాచారాలకు తెగబడుతున్నారు, దాడులకు తెగబడుతున్నారు. అదే సందర్భంలో బ్రిటన్ విదేశాంగ విధానాన్ని మార్చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తాము ఎవరి వైపుకు ఉండాలనుకుంటున్నారో అటువైపుకే బ్రిటన్ ఉండాలని చెప్తున్నారు. దాన్ని వ్యతిరేకిస్తున్న బ్రిటన్ పౌరుల మీద తిరగబడుతున్నారు, స్తబ్దుగా ఉన్న వాళ్ళ మీద కూడా తిరగబడుతున్నారు. దీంతో విరక్తి చెందినటువంటి బ్రిటన్ పౌరులు, ఇంకోటి వీళ్ళున్న శరణార్థి శిబిరాల ముందు నుంచి బ్రిటన్ పౌరులు ఎవరన్నా వెళ్ళాలంటే వాళ్ళకి లైంగిక వేధింపులకు గురవుతున్నారు, దారుణమైన ఇబ్బందులు పడుతున్నారు. విసిగిపోయినటువంటి వాళ్ళందరూ కూడా, లోకల్స్ అందరూ కూడా న్యూటన్ హీత్ ఏదైతే హాలిడే ఇన్ న్యూటన్ హీత్ ప్రాంతంలో మాంచెస్టర్లో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ఉండేటటువంటి హౌసింగ్ ప్రాంతంలో నిలదీశారు పబ్లిక్ని. సివిల్ అన్రెస్ట్ క్రియేట్ చేస్తే ఊరుకోమంటూ పోలీసులు కూడా హెచ్చరించారు బ్రిటిష్ పౌరులు స్వయంగా.